నా పేరు మాంకాళి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందంటే అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. జగన్ అన్న గెలిచేది మళ్ళీ. జగన్ అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నారు మీరు? జగన్ అంటే అంత మంచి పనులు చేశాడని. జగన్మోహన్ రెడ్డి వల్ల అభివృద్ధి ఏం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. వాళ్ళు అన్ని ఉట్టి మాటలు చదువుతున్నారు. అభివృద్ధి బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అన్ని అమ్మఒడి అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. గుంటూరు వెస్ట్ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిపిస్తారు? రజనీ గారినే గెలిపిస్తారండి. రజనీ గారి మీద బాగా నమ్మకం ఉంది. జగన్ చేసిన మంచి పనులు. 16,000 దాకా వచ్చింది మెజార్టీ. పేరు రాను ఏం చేస్తారు ఇక్కడ సెక్యూరిటీ చేస్తాను. సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఏ విధంగా? బాగా పరిపాలన బాగుంది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. అందిస్తున్నారు. 3,000 ఇంటికి వచ్చేస్తున్నారా? ఇంటికి వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక విద్యావస్థలు ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? ఆయనకి వస్తాయి, మా అందుకొని వస్తాయి. గుంటూరు వెస్ట్ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి ఏమో మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు బలాలు ఎటు ఉన్నాయి, ఎవరు గెలవబోతున్నారు? 20 ఏళ్ళలోకి మెజార్టీ ఉంది. ఎవరు? రజనీ. ఎంత? రజనీ 20 ఏళ్ళు మెజార్టీ ఉంది. కాదు, వాలంటీర్లు మన లాస్ట్ టైం పెన్షన్ ఇంటింటికి ఇవ్వలేదు కదా. వీలేదు కదా, సచివాలయం పోయి తెచ్చుకున్నారు. ఇంకొచ్చే నెల కూడా సచివాలయం తెచ్చారు. చాలా ఇబ్బంది పెట్టారు. వచ్చే ముసలోళ్ళు ఉంటారు, ముతుకోళ్ళు ఉంటారు. మళ్ళీ సచివాలయానికి పోయి తెచ్చుకోవాలంటే బాధే కదా మాకు. ఎట్లా పోతారు ముసలోళ్ళు? వైఎస్ఆర్ తరపు నుంచి గుంటూరు వెస్ట్కి వచ్చి రజనీ గారు ఎమ్మెల్యేగా నెట్టుకున్నారు. అవతల పక్క టీడీపీ నుంచి మాధవి గారు ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? జగన్ మెజార్టీ ఉంటుందని ఎక్కువ మాది. ఎంత మెజార్టీ ఏమో మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఇంట్లో ఉండి అంటులు తోముకున్న వాళ్ళు ఎంత మెజార్టీ అని ఏం చెప్తాం మేము? జగన్మోహన్ రెడ్డి రావాలని మీరు అందరూ కోరుకుంటున్నాం. రావాలనేగా కోరుకుంటుంది. ఆయనకే. చూడమ్మా, మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏమేమి పథకాలు వస్తున్నాయి? అన్నీ వస్తున్నాయి. బియ్యం వస్తున్నాయి, 18,000 వస్తున్నాయి, పింఛన్ 3,000 వస్తున్నాయి. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి మాకు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ కూడా మాకు ఇంటికి వచ్చిపోయి నిద్రపోయేవాళ్ళు కూడా లెక్కొట్టేస్తుంది మాకు. అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలి. మాకు పెద్ద కొడుకు. మీ పెద్ద కొడుకు. గుంటూరు వెస్ట్ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి ఓటేస్తారు? జగన్కి. మీద ఆపరేషన్ చేశారు. బయట ప్రైవేట్ హాస్పిటల్ 1,00,000 రూపాయలు అడిగారు. నాకు గవర్నమెంట్ హాస్పిటల్ నాకు ఉచితంగా చేశాడు. జగనన్న పథకం మీద నాకు 1,50,000 అయ్యాయి. జగనన్న నాకు ఫ్రీగా నాకు ఆపరేషన్ చేసి నన్ను ఆరోగ్యంగా పంపించాడు. ఆరోగ్యశ్రీ మీద నాకు జగనన్నకి ఓటేసి జగనన్నకి గెలవాలి. మాకు జనాలకి జగనన్న రావాలి మా కోరిక. మీ కోరిక. మరి ఇక్కడ మీ గుంటూరు వెస్ట్ వచ్చి విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. మీరు ఎవరు ఓటేసి గెలిపిస్తారు? జగనన్న గారికి ఓటేసి గెలిపిస్తాం.